హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ తీసుకొని వచ్చాను. ఇందులో కృష్ణుడు ఉంటారు అండ్ నెమలిక ఉంటుంది, ఫ్లూట్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ నేను జనరల్గా ఇలా కృష్ణుడిని అని ఫేస్లో అనుకున్నాను. ఆ తర్వాత వేస్తూ వేస్తూ ఉంటే నాకు కొన్ని యాడ్ చేయాలనిపించింది. అవి లాస్ట్కి యాడ్ చేశాను, చూడండి. నార్మల్గా మనం ఫస్ట్ వేసేటప్పుడే ఒక పెన్సిల్తోనే నటరాజ్ ఆర్ ఎనీ నేను చెప్పాను కదా, పెన్సిల్స్లోనే H1 H2 H3 ఉంటాయని. యూ కెన్ ప్రిఫర్ హెచ్ వన్ కొంచెం తిక్కువగా పడుతుంది, H3 కొంచెం తీసుకోండి. అది కొంచెం లైట్గా పేలుగా పడుతుంది. మీరు దాన్ని ఎంత తిక్కుగా వేయాలనుకున్నా అని ఆ పెన్సిల్ లైట్గా పడుతుందన్నమాట. సో మీరు దాన్ని గట్టిగా వేసినారనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ అది లైట్గా కూడా పడుతుంది. మీరు ఆ లైట్గా ఉన్నదాన్ని మళ్ళీ మీరు బ్రాడ్గా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను, ఎందుకంటే ఇది నాకు 30 మినిట్స్ టైం పట్టిందనమాట. సో హాఫ్ అన్ అవర్ మీరు ఈ వీడియో మీద స్పెండ్ చేయలేరు అని తెలిసి సో నేను ఇలా అవుట్లైన్ ఇలా వేసాను అనమాట. మనం ఎప్పుడైనా కానీ ఐస్ని వేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. మన ఫేస్ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, అసలు లెంత్ ఎంత ఉంది, మన ఐస్ ఎంత సైజులో పడుతుంది అని ముందే మనం మెజర్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తరువాతనే మన హెడ్ మీద ఉండే ఏమంటే తలపాగడ కానీ మీరు ఏమైతే కిరీటం కానీ ఏమైనా వేయాలనుకుంటుంటే వాటిని మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫస్టే ఫేస్ వేసారనుకోండి, ఆ తర్వాత కిరీటం కొంచెం వేయడం కష్టమవుతుంది. ఫస్ట్ మీరు కిరీటం వేసుకొని ఆ తర్వాత మీరు దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. నామాలు మెయిన్గా మీరు పెట్టేటప్పుడు మనకి అంత స్ట్రైట్గా లైన్గా రాదు. సో అట్లాంటి టైంలో మీరు కొంచెం స్ట్రైట్గా ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా ఒకటి తీసుకొని వాటితో మీరు చేసుకోవచ్చు, మెజర్ చేసుకునేది. లైక్ స్కేల్ తీసుకొని నామం పెట్టవచ్చు. మీరు అలా ట్రై చేయొచ్చు అనమాట. నేను నార్మల్గా ఐబ్రోస్ చూసారు కదా నేను ఎలా వేసాను. ఫస్ట్ నేను లెంత్ తీసుకున్నాను కదా, సో ఆ లెంత్లోనే వేసాను. నాకు ఐబ్రోస్ దగ్గర కొంచెం తేడాగా అనిపించింది. సో అందుకే 4-5 టైమ్స్ నేను అనుకున్న విధంగా నేను రావాలని చెప్పేసి అలా రబ్ చేసి వేసాను. మీరే చూస్తున్నారు కదా. సో మెయిన్గా మనకి ఇబ్బంది అయ్యేది ఎక్కడ అంటే ఐస్ దగ్గర, ఐబ్రోస్ దగ్గర. ఐబ్రోస్ ఒకటి ప్రాపర్గా వస్తే ఇంకొకటి ప్రాపర్గా రాదు. సో మనం ఏం చేయాలంటే అట్లాంటి టైంలో మనం వేసే ఐబ్రోస్ని ఒక దాని మీదనే పెట్టి మీద ఇంకొక పేపర్ పెట్టి కొంచెం థిక్గా వేయాలి. వేసినప్పుడు ఏమవుతుందంటే దానికి అచ్చులాగా పడుతుంది కదా, పడ్డప్పుడు మీరు దాని పేపర్ని ఫోల్డ్ చేసి ఇట్లా తీసినప్పుడు సేమ్ ఐబ్రోస్ లెంత్ అక్కడ పడుతుంది. ఇట్లాంటి మీరు కొంచెం ఈజీ ట్రిక్స్ మీరు నేర్చుకోవచ్చు అనమాట. మీకు నేను అచ్చు ఎట్లా కొట్టాలి అనేవి అవన్నీ మీకు నేను చూపిస్తాను అనమాట. ఐబ్రోస్ దగ్గర కానీ, లిప్స్ దగ్గర కానీ, నోస్ దగ్గర కానీ మనం వన్ సైడ్ వేసేసి సరిపోతుంది. మిగతా సైడ్ ఆటోమేటిక్గా అది అచ్చు పడుతుంది కాబట్టి మీరు దాని మీదనే అవుట్లైన్ వేసుకుంటే అయిపోతుంది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను మీకు నేను. అండ్ నార్మల్గా అందరూ ఎక్కువగా మిస్ చేసేది లిప్స్ దగ్గర. ఆ లిప్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఎలా వేయాలి. ఐస్ దగ్గర కూడా నేను మ్యాక్స్ కొన్ని వీడియోస్ పెడతాను. అవి ఐస్ని డిఫరెంట్ డిఫరెంట్ కాటన్ నెట్వర్క్లో ఐస్ ఉండేటివి అట్లాంటివి. అండ్ మీకు ఇది తెలియాలని చెప్పే నేను దీన్ని ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఇలా మల్టిపుల్ టైమ్స్ వేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం ఏం చేయాలి అంటే ఒక పేపర్ని హాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా నామాలు పెట్టానో అందులోకి మీరు హాఫ్ని ఫోల్డ్ చేసుకోండి. సో మీరు ఎక్కడ ఐబ్రోస్ వేయాలనుకుంటున్నారని దాని మీద ఒక పేపర్ పెట్టి అచ్చు వేయండి. దాని మీద మనం బ్రాడ్గా వేసినప్పుడు వెనుకంగా అచ్చు పడుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం దాన్ని ఈజీగా అవుట్లైన్ వేసుకోవచ్చు. ఈ ఈ పని నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను ఆల్రెడీ మొత్తం వేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చిందనమాట. మీరు కూడా అట్లా చేస్తే బాగుంటుంది.
ఫస్ట్ మీరు అవుట్‌లైన్ వేసుకున్న తర్వాత నోస్‌కి మీరు 2 పార్ట్స్‌గా చెప్పాను కదా! ఇది కూడా మీరు ఇలాగనే చేయొచ్చు. చూసారు కదా! లిప్స్ నేనెలా వేశానో. నాకు ఫేస్ మీద ఫ్లవర్స్ రావాలని అనుకున్నాననమాట. ఫేస్ మీద కృష్ణుని ఫేస్ మీద రోజ్ ఫ్లవర్స్ రావాలని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అలా జరగలేదు. అనుకున్న ఫేస్ కొంచెం కొంచెం ఏమన్నా అవుద్దేమో, డిస్టర్బ్ అవుద్దేమో అని చెప్పేసి ఇలా టిలిప్స్ ఫ్లవర్స్ వేశాను. మీరు అన్నీ థిక్‌గా వేసుకోండి. మీరు ఫస్టే బ్లాక్ స్కెచ్‌తోని హైలైట్ చేసుకుంటే, మీరేమైనా చేంజెస్ చేసుకుందాం అనుకున్నా అని అప్పుడు చేంజెస్ కావు. సో, మీరు ఫస్ట్ పెన్సిల్‌తోని లైట్‌గా వేసి అండ్ నెక్స్ట్ మళ్ళీ దాని మీద అవుట్‌లైన్ వేసుకొని, ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ స్కెచ్‌తోని వేస్తే సెట్ అవుతుంది. చూసారు కదా! మీరు స్కెచ్‌తోని ఇప్పుడు హైలైట్ చేయొచ్చనమాట.
మనం అన్నిటికీ కలర్ పెన్సిల్స్‌తోని అందరూ స్కెచెస్‌తోని గానీ, క్రేయాన్స్‌తోని గానీ, వాటర్ కలర్స్‌తోని కానీ మనం ఫేసెస్‌ని కానీ అన్నీ ఫిల్ చేస్తామనమాట. సో, అలా ఫిల్ చేయకుండా ఇలాంటి ఆర్ట్స్‌ని మీరు తీసుకెళ్ళి జస్ట్ ఓన్లీ ఆర్నమెంట్స్‌కి, నెమలిక ఆర్ ఫ్లూట్‌కి, ఫ్లవర్స్‌కి మీరు దాన్ని హైలైట్ చేసి మిగతా వాటికి మీరు నార్మల్‌గా వదిలేసేయండి. అప్పుడది చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. చూసారు కదా! ఫ్లవర్స్ కొంచెం నీట్‌గా కనిపిస్తాయి. మీరు మీరు ఆల్రెడీ పెన్సిల్‌తోని హైలైట్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మనము బ్లాక్ కలర్‌తోని మనం హైలైట్ చేసాం కదా! అండ్ థిక్ స్కెచ్‌తోని హైలైట్ చేసినప్పుడు మనం ఐబ్రోస్ కానీ ఏమైనా బొట్టు కానీ మనం ఏమైనా హైలైట్ చేయాలనుకుంటే అది చాలా ఎక్కువ థిక్‌గా కనిపిస్తదనమాట. సో, అది కొంచెం మనం వేసిన డ్రాయింగ్‌కి కొంచెం అది డిస్టర్బెన్స్ లాగా ఉంటది. సో, అందుకని నేను మోస్ట్‌లీ ఏం ప్రిఫర్ చేస్తాను అంటే ఏదైనా డార్క్ హెయిర్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మెయిన్‌లీ ఐ ప్రిఫర్ టు చూస్ పెన్సిల్. మన పెన్సిల్‌తోని యూజ్ చేసినప్పుడు ఏమైతుంటది జస్ట్ మనకి థిక్‌గా కనిపిస్తది. అండ్ లైక్ అంత బ్రాడ్‌గా ఉండి అది కొంచెం ఆగమూడ కాదనమాట. మనం మెయిన్‌గా నేను స్కెచెస్‌ని ప్రిఫర్ చేస్తాను. వాటర్ కలర్స్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఏమన్నా మనం బొమ్మలు తయారు చేసినప్పుడు కానీ నెసెసరీ అన్నప్పుడు కానీ మనం వాటర్ కలర్స్‌ని యాడ్ చేయాలి. ఎందుకంటే పేపర్ అన్నది ఆల్మోస్ట్ మనకు డిస్టర్బ్ అవుతది. ఎందుకంటే వాటర్‌తోనది ఉంటుంది కాబట్టి. సో, మనం ఏదన్నా చెక్క మీద గానీ అలాంటి టైంలో వేసేటప్పుడు మనకు అదేం ప్రాబ్లమ్ అనిపించదు. బట్ మోస్ట్‌లీ ఆఫ్ దిస్ ఇలాంటి టైంలో మనం క్రేయాన్స్ ఆర్ స్కెచెస్‌తోనే యూజ్ చేయాలి. స్కెచెస్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. లైక్ బావుండేది మాత్రం క్రేయాన్సే అనమాట. క్రేయాన్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అయితే ఇట్స్ వర్క్స్ అవుతాయన్నమాట. నేను ఇప్పుడు నాకు ఆలోచన ఏమొచ్చింది అంటే ఒక నెమలికేయాలని అనిపించింది. సో, హైలైట్ చేయడానికి ఐ యూజ్డ్ పెన్సిల్ మళ్ళీ పెన్సిల్‌తోని వేశాను. ఇంకా మనం అందులో ఒక 4, 5 కలర్స్ ఉంటాయి కదా! పీకాక్ ఫీదర్స్‌లో అప్పుడు నేనేమనుకున్నానంటే గ్రీన్ కలర్, బ్లూ అండ్ పింక్, రెడ్ వేసేస్తే కంప్లీట్ అవుతుందనుకున్నా. సో, అందుకని వాటిని హైలైట్ చేయడానికి మెయిన్ ఈ కలర్స్ యూజ్ చేశాను. వాటర్ కలర్ యూజ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఇందులో నాకేమనిపించింది అంటే ఒకటి అది ఇది అన్ని కలర్స్ అవుతాయి. పేపర్ మళ్ళీ అది కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఈ కలర్ వేశాననమాట.
సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఫ్లూట్ వేస్తాను చూడండి. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ వేయడానికి ట్రై చేశాను, ఇయర్స్ వేద్దామని అనుకున్నాను. సో అప్పటికే నేను టిలిప్స్ ఫ్లవర్స్ వేశాను కాబట్టి అలా వేయడం సెట్ అవ్వదు అనిపించింది. అండ్ నేను తలపాగకి ఏమైనా కలర్స్ వేద్దామని అనుకున్నాను, కొంచెం యూనిక్ లుక్ రావాలని చెప్పేసి జస్ట్ నేను ఈ కలర్తో మాత్రమే హైలైట్ చేశాను అనమాట. ఐ వాంట్ టు బి సింగిల్ యూనిక్గా కావాలనుకున్నాను. సో ఇలా నీట్గా వేసేసాను. కొంచెం నార్మల్గా ఇట్లా హైలైట్ చేస్తే సరిపోతుంది అనమాట ఫ్లూట్ని. నేను ఫ్లూట్ని కొంచెం కిందికి వేద్దామని అనుకున్నాను, బట్ ఫ్లవర్స్ అది వేరు వేరు అవుతుంది. నేను ఆల్రెడీ అట్లా కూడా ట్రై చేశాను అనమాట. సో కొంచెం వేరు వేరు అవుతుందని చెప్పేసి ఇట్లా వేసాను. మీకు మీ ఇష్టం వచ్చిన కలర్స్ మీరు వేయచ్చు. మీకు ఇలాంటి
డ్రాయింగ్స్ మీకు కావాలి అనుకుంటే ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి డ్రాయింగ్స్ మీద, క్రాఫ్ట్స్ మీద కానీ, పెయింటింగ్స్ మీద కానీ, అండ్ లైక్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకైనా కావాలి అని అంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను డెఫినెట్గా మీకు నా కంటెంట్ని పెట్టడానికి మ్యాక్స్ నేను ట్రై చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఐ హోప్ మీరు వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. లేకిన్ వాళ్ళకి ఖచ్చితంగా నా కంటెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి డయాగ్రామ్స్ మీరు ఏ కాలేజ్లో కానీ, లైక్ మీరు ఏ ట్యూషన్ సెంటర్లో కానీ ఇలాంటివి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా కానీ, అండ్ ఏదైనా ట్యూషన్ టీచర్గా వర్క్ చేయాలనుకున్నా ఫ్రమ్ ద స్టార్టింగ్ మనం ఇలా యూజ్ చేసినప్పుడు దే గివ్ మోర్ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. బాయ్.